కొణిదెల సింహం పవన్ కళ్యాణ్ ఇది ఒక పేరు కాదు, ప్రపంచం. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితేనే గూస్ బంప్స్, కోట్లాది మంది అభిమానులు. ఒక్క సినిమా చేస్తే కోట్లాది రూపాయల ఆదాయం. కానీ తను ఎప్పుడు కూడా ప్రజల కోసమే ఆలోచిస్తుంటాడు. ప్రజాసేవ ఏ రకంగా చేయాలి, పేదవాళ్ళకి పట్టెడు అన్నం ఏ రకంగా పట్టించాలి, గిరిజనులకు బ్రిటిష్ కాలం నాటి నుంచి వస్తున్న ఆచారం ఏదైతే ఉందో, వాళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కడతీర్చాలి. భారతదేశ స్వతంత్రం వచ్చి ఎన్ని దశాబ్దాలైనా ఇంకా ఎన్నో గ్రామాలు, ఎన్నో పల్లెలు, కోట్లాది మంది ప్రజలు అట్టడుగునే అణగారిపోతున్నారు. వాళ్ళ కోసం ప్రతి నిమిషం అతను పడుతున్న తపన. ఈ ప్రస్తావన ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి జన్మదినం. ఆయన జన్మదినం అంటే వాళ్ళ ఫ్యాన్స్ కావనియండి, అభిమానులు కావనియండి, వీర మహిళలకు, జన సైనికులకు ఒక పండగ వాతావరణం. చరిత్రలో ఒకే ఒక్కడు కారణ జన్మమెత్తిన మనిషి, రాజకీయాల్లోనూ పవర్ చూపించిన పవన్ కళ్యాణ్. అసాధారణమైన 100% స్ట్రైక్ రేట్, జగన్ను పాతాళానికి తొక్కుతానని తొడకొట్టి సవాల్ చేసిన ఆ వీరత్వం ఎన్టీఆర్ తరువాత ఘన సేనానికే సాధ్యం. ఇక 2024లో రాజకీయాల్లో గేమ్ చేంజర్గా మారిన పవన్ కళ్యాణ్ తొలుత మార్షల్ ఆర్ట్స్ వైపు అడుగేసిన ఆ యువరక్తం అన్న చిరంజీవి ప్రభావంతో సినిమాల వైపు మొగ్గు. సినిమాల్లో నుంచి తప్పుకోవాలని 2 సార్లు ఆలోచించిన ఆ వెండితెర మాత్రం ఆ పవన్ని వదలలేదు. ఇక పవన్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఆ సమయంలోనే బెంగళూరులో నర్సరీ నడపాలని ఆలోచన చేసిన పవన్ కళ్యాణ్. తర్వాత జానీ సినిమా వైఫల్యం, తర్వాత సినిమాలు వదులుకోవాలన్న ఆలోచన. అయితే సినిమాలైనా రాజకీయాలైనా ఓటమిలోనూ గెలుపులోనూ ఎంత మాత్రం చెక్కు చెదరని కుటుంబం అనుబంధం ఆయనకే సాధ్యం. కొడుక్కి దిష్టి తీసిన ప్రేమతో కేక్ తినిపించిన తల్లి, ఎర్రనీళ్లతో దిష్టి తీసి ఆహ్వానించే తల్లి లాంటి వదిన, తమ్ముడు విజయానికి ఉప్పొంగి పూలమాలతో సత్కరించిన అన్న. ఏమి సీన్ అబ్బా అది! చాలా తక్కువ మంది ఇళ్లలో జరిగే ఒక అద్భుతమైన సీన్లు అవి. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం వాళ్ళకి. చాలామంది కుటుంబాల్లో మనం చూసాం, అన్నదమ్ములు అంటే ప్రేమాభిమానాలు ఉండడం అన్న సహజం. కానీ పవన్ మీద అతి ప్రేమ, మామూలు ప్రేమ కాదు. ఆయన గెలిచి వచ్చినప్పుడు పాదాభివందనం చేస్తున్నప్పుడు ఉప్పొంగి ఆనంద బాష్పాలు రాల్చిన చిరంజీవి గారు. ఆ సీన్ ఎప్పటికీ కూడా మర్చిపోలేంది. అఖండ విజయాన్ని పాదాభివందనంతో అన్నయ్యకు సమర్పించి ఆశీస్సులు. చిరంజీవి కుటుంబ అనుబంధాన్ని చూసి మెచ్చుకున్న మోదీ గారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం. అప్పటి వైఫల్యాలతో రాజకీయంగా రాటు తేలిన పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు, ఇంకోవైపు సినిమాలతో బిజీగా ఆయన జీవితం సాగుతూనే ఉంది. పార్టీని నడపడం కోసం అవసరమైన నిధుల కోసమే నటించాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ పూర్తి కావాల్సిన సినిమాలు ఇంకా షూటింగ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఓజీ అవనియండి, ఉస్తాద్ భగత్ సింగ్ అవనియండి, అన్స్టాపబుల్ వేదిక మీద బాలకృష్ణ మల్టీ స్టార్ మూవీ ప్రపోజల్. అంటే ఒకటి కాదు, 2 కాదండి. అంటే ఒక మనిషి సంపూర్ణత్వం చెందాలంటే ఏదో ఒక స్థానంలోనో, లేకపోతే ఒక ప్రాంతంలోనో, లేకపోతే ఒకే పనికో పరిమితం అయితే అది సంపూర్ణత రాదు అన్నది పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాల్సి వస్తుందేమో అని ఒక్కొక్కసారి అనిపించక తప్పదు. ఎందుకంటే రాజకీయాలు, సినిమాలు, మానవత్వం, ఏదో చేయాలన్న తపన, ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువ మందికి మాత్రమే భగవంతుడిచ్చే వరాలు. పవన్ ఓకే చెప్పడంతో సినీ ఇండస్ట్రీ షేక్. సినీ లైఫ్లో సగటున ఏడాదికి ఒక సినిమా చేసిన పవన్ కళ్యాణ్ 2007లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఆ సంస్థ లోగోలో పిడికిలి. ఒక్కసారిగా పిడికిలు చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ఎవరికైనా సరే పూనకాలు రాక తప్పదు. ఇప్పటి జనసేన సింహంలోనూ ప్రజారాజ్యం పాఠాల పునాదులుగా జనసేన నిర్మాణం. ఇక జనసేన సభలకు పొలాలు ఇచ్చిన రైతులపై పగబట్టిన వైసీపీ. విశాఖ జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకునే యత్నం. నోవేటల నుంచి పవన్ బయటికి రాకుండా నిర్బంధం. వైసీపీ పాలన అరాచకాలపై తిరగబడ్డ పవన్ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడం. పవన్ ఫోకస్
మీ నిర్ణయాలే వైసీపీకి మరణ శాసనం అని వార్నింగ్. ఆరోపణలు తట్టుకుంటూ వ్యూహాలకు పదును పెడుతూ సమయానుకూలంగా ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పవన్ ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన సేనాని. ఆవేశాన్ని తగ్గించుకుని ఆలోచనలకు పదును పెడుతున్న పవన్ పాలనలో తనదైన మార్కు చూపిస్తున్న డిప్యూటీ సీఎం చంద్రబాబు అనుభవాన్ని దగ్గరగా గమనిస్తూ సూచనలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్. గ్రామాల్లో స్వచ్ఛతను ప్రోత్సహించడం మీద దృష్టి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్కు కార్యాచరణ, పొలాలు రైతులపై ఏనుగుల దాడిపై సీరియస్ ఫోకస్, ఎర్రచందనం సమస్య పరిష్కారం దిశగా చర్యలు, పంచాయతీలకు ఉపాధి హామీ పనులతో నవశకానికి నాంది, ఉపాధి నిధులతో వ్యవసాయానికి ఉపయోగపడే పనులు, ఎమ్మెల్యేలు మంత్రులు నిరంతరం జనంలో ఉండేలా దిశానిర్దేశం, ప్రజలు అర్జీలు స్వీకరించి పరిష్కారాలు చూపే బాధ్యత, ఇంకా చేయాల్సింది చాలా ఉందంటూ ఆయన పడుతున్న తపన. ఇక అహోరాత్రులు జనం కోసం శ్రమిస్తున్న జనసేనాని ఉప ముఖ్యమంత్రిగా ఇది 2వ పుట్టినరోజు. ఇలాంటి పుట్టినరోజులు ఆ కొణిదెల పవన్ కళ్యాణ్ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోట్లాది మంది సేనాన్ని ఆశీర్వదిస్తున్నారు.